9 AM క్లాస్ ఉందని చెప్పి క్లాస్‌కి వెళ్తున్నా. కానీ సడెన్‌గా చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే కనబడుతుంది ఒక పార్క్ అనమాట. లైక్ లార్జ్ పబ్లిక్ పార్క్ లాంటిది. సో, ఇది ఎడన్‌బరాలో సౌత్ బ్రిడ్జ్ అంటే లైక్ మోస్ట్‌లీ ఓల్డ్ టౌన్‌లో ఉంటది. నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఈ పార్క్‌లో ఒక్కళ్ళని కూడా చూసేదాన్ని కాదు. ఎందుకంటే అది వింటర్ టైమ్ ఆర్ వింటర్ అప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో కొన్ని రోజుల తర్వాత ఇంకా అది పీక్ వింటర్ అనమాట. సో సడన్‌గా ఇంతమందిని చూసేసరికి షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ స్ప్రింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో మోస్ట్‌లీ చాలామంది జాకెట్స్ కూడా అవసరం లేకుండానే ఉంటారు. నేనైతే ఖచ్చితంగా రోజు జాకెట్ వేసుకుంటా. అంటే వచ్చిన తర్వాత అవసరమైతే ఇక్కడ తీసేసి ఏదో ఒక చైర్ మీద లైక్ సైడ్‌కి పెట్టుకుంటూ ఉంటా గానీ, ఏసుకోకుండా వచ్చాను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక సడన్ విండ్ రావడము అట్లా అయిపోతది ఆర్ రెయిన్ వస్తది. సో, వెదర్ ఎప్పుడు ఎలా ఉంటదో అస్సలు అర్థం కాదు ఇక్కడ. సో, నేనేం చేస్తా అంటే ఏసుకొని అవసరమైతే ఇక్కడికొచ్చాక తీసేస్తాను. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలానే చేస్తారు. అంటే ఏసుకొనొస్తారు. బట్ సడన్‌గా తీయడం అట్లా ఏమైనా చేస్తారు. కానీ కొంతమంది ఎలా అంటే లిటరల్లీ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటదనమాట. లైక్ వాళ్ళు తట్టుకోగలుగుతారని. సో, వాళ్ళు జస్ట్ డైరెక్ట్‌గా అవసరమైతే హుడీ ఆర్ సంథింగ్ స్వెట్ షర్ట్ లాంటిది ఏసేసుకొని ఒకవేళ అనుకోకుండా విండ్ వచ్చినా దాంతో మేనేజ్ చేసుకోగలుగుతాము అని అనుకుంటారు. కానీ నేను అలా అయితే అస్సలు కాదు. ఎందుకైనా మంచిదని చెప్పి జాకెట్ అయితే ఏసుకొనొచ్చి తీసేస్తా అనమాట. సో, అదంతా పక్కన పెడితే ఇది హోలీ రోజు. అండర్ గ్రాడ్యుయేషన్‌లో యాక్చువల్లీ క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఆర్ సొసైటీస్ అలా ఉంటాయి కదా! సేమ్ ఇక్కడ కూడా అలానే. సో, కొన్ని సొసైటీస్, క్లబ్స్ ఉంటాయి. అలా ఇండియన్ సొసైటీస్ కూడా కొన్ని ఉంటాయి. సో, వాళ్ళందరూ కలిసి ఎప్పుడైనా ఇండియన్ ఫెస్టివల్స్ అలాంటివి వచ్చినప్పుడు లైక్ కొలాబరేట్ అవ్వడమో లేకపోతే సమ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఈసారి లైక్ లాస్ట్ టైం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం నేను చూసింది ఏంటంటే హోలీ ఈవెంట్ చాలా పెద్దగా కండక్ట్ చేశారు. అంటే యాక్చువల్లీ సో ఇది నేను సడన్‌గా వచ్చి చూసి తెలుసుకున్నది కాదు. యాక్చువల్లీ నాకు ఈవెంట్ జరుగుతుందని తెలుసు. ఆ రోజు వేరే వర్క్ ఉంది. అంటే ప్రొఫెసర్‌ని కలిసే వర్క్. సో, ఇక్కడ ఇది ప్లే చేసి మనం అక్కడికి వెళ్ళడం కుదరదు అని చెప్పి నేను ఏమి ఆడకుండా అలా చూస్తూ మిగతా వాళ్ళు ఆడేది చూస్తూ లేకపోతే సాంగ్స్ అదంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నా అనమాట. సో, అలానే కొంచెం వీడియోస్ రికార్డ్ చేశాను. జనరలీ చైల్డ్‌హుడ్ నుంచే హోలీ అంటే చాలానే ఇంట్రెస్ట్. సో, స్కూల్లో ఉన్నప్పుడు కూడా మా హోమ్ యాక్చువల్లీ ఇంటి ముందు స్కూల్ అనమాట. సో, చాలామంది ఎలా అంటే పేరెంట్స్‌కి కూడా స్కూల్ దగ్గరికెళ్ళి ఆడుకొని వస్తా అని చెప్తారు కదా! సో, అందరూ లైక్ చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా స్కూల్ దగ్గర ఆడుకుంటా అని చెప్పి వచ్చేవాళ్ళు. సో, ఇంటి ముందే కాబట్టి అందరం కలిసి అక్కడే ఆడుకునే వాళ్ళము. సో, కానీ చిన్నప్పుడు ఆడుకునే హోలీకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎలా అంటే జస్ట్ కొంచెం కలర్ ఇలా ఇలా అనుకుంటే బాగుంటుంది. లైక్ ఓన్లీ కలర్‌తో చేయాలి. లేకపోతే కొంచెం వాటర్ అయినా పర్లేదు అని. కానీ చిన్నప్పుడు అది హోలీ అని కూడా అనను. ఎందుకంటే ఎగ్స్ కొట్టుకోవడం ఉండేది. కొంతమంది టొమాటోస్ కొట్టుకునేవాళ్ళు. నేను కూడా చూసాను. లైక్ నేను కూడా అది ఎక్స్పీరియన్స్ అయ్యాను ఎగ్స్ కొట్టడం అదంతా. ఇప్పటికీ నాకు గుర్తుండేది ఏంటంటే వాటర్ బెలూన్స్ ఉండేవి. లైక్ చిన్న చిన్న ప్యాకెట్స్‌లో లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఒకేసారి ఉండేవి. సో, వాటిని హోలీకి ఒక రోజు ముందు ఈవినింగే అన్నీ ఫిల్ చేసి ఒక బకెట్‌లో ఉంచేసి ఆడుకునేది. ఆ డెడికేషన్ అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు యాక్చువల్లీ నేను రీసెంట్‌గా కొన్ని రీల్స్ చూసాను. ఎలా అంటే ఆ వాటర్ బెలూన్స్‌ని నింపడానికి కూడా లైక్ ఫిల్ చేయడానికి కూడా ఒక చిన్న ట్యాప్‌కి ఒక స్ట్రా పెట్టేస్తే అవన్నీ కూడా ఇలా నిండిపోయి బకెట్‌లో పడిపోతాయి. అంటే అంత ఆటోమేటెడ్ అయిపోయిందనమాట. బట్ అప్పుడైతే మాత్రం ఒక్కొక్క బెలూన్‌ని ఇలా పట్టి మళ్ళీ పేరెంట్స్ ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి కట్టమనడమో లేకపోతే ఫ్రెండ్స్ అందరం కలిసో నేనైతే ఎన్నున్నాయని కౌంట్ కూడా చేసేదాన్ని. నావి 100, నీవి 100 లేకపోతే నీవి 40, నావి 40 అని కొన్ని సార్లు అలా ఫిల్ చేసేటప్పుడే పగిలిపోతాయి. అది కూడా చాలా బాధగా ఉంటుంది. అప్పుడు ఎలా ఉండేదంటే ఇంకా ఎక్కువ కొనాలి, ఇంకొక ప్యాకెట్ కొంటే బాగుండు అలా ఉండేదన్నమాట. సో, అట్లా. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. జస్ట్ కొంచెం కలర్ అలా లైక్ కలర్ఫుల్గా ఉండాలి. ఎలా అంటే లైక్ హోలీ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ లాగా. అప్పుడైతే అది అలా కాదు. అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు. అండ్ నేను ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను. అంటే అప్పుడుండే ఎగ్జైట్మెంట్కి అదే కరెక్ట్ ఏమో మేబీ. బట్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో, రెండు బాగానే ఉంటాయి. సో, ఇక్కడ ఇండియన్స్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే వీడియోలో మీరు కరెక్ట్గా చూస్తే ఒక గెస్ట్ ఉన్నారనమాట. అది ఎవరో కాదు. అక్కడ ఒక డాగ్ ఉంది. మీరు చూసినట్లయితే ఆ డాగ్ చాలా డిఫరెంట్గా చూస్తూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అసలు అని. కానీ దానికి కూడా వీళ్ళు కలర్స్ అన్నీ పూసి
చాలానే ఆడిపిచ్చారు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు అందరు కూడా లైక్ ఇక్కడ మెయిన్లీ డాగ్స్కి అండ్ లైక్ డాగ్స్ అనే కాదు ఏవైనా ఇలానే. సో ఇక్కడ పెట్ యానిమల్స్ అనే లైక్ పెట్స్ అనేది చాలా కామన్. ఇంకా అది ఏ యానిమల్ టైప్ అయినా అవ్వచ్చు, బట్ పెట్స్ అయితే కామన్. సో వీడియోలో వీల్ చైర్ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే ఎలక్ట్రిక్ వీల్ చైర్, మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. సో అతను వచ్చేసి నన్ను లైక్ నేను నార్మల్గా అలానే చూస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఆడట్లేదు అని అడిగారు అనమాట. సో అప్పుడు నేను చెప్పా ఇలా నాకు వేరే వర్క్ ఉంది కాబట్టి సో డ్రెస్ ఇదంతా అవ్వకూడదు అని చెప్పాను. బట్ అసలు ఏంటి దాని ఇంపార్టెన్స్ ఆ ఫెస్టివల్ అది ఇది అని అడిగినప్పుడు చెప్పాను అనమాట. ఇట్స్ లైక్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. సో ఇక్కడ ఎలా స్ప్రింగ్, సో హిస్టరీ అయితే చాలా ఉంటుంది, బట్ జనరల్గా అయితే అయిపోయిన తర్వాత సేమ్ స్ప్రింగ్ స్టార్ట్ అవ్వడం అండ్ ఎవ్రీథింగ్ లైక్ సెలబ్రేటింగ్ కలర్స్ అండ్ లవ్ అండ్ లైఫ్ లాగా అనమాట అని చెప్పా. అప్పుడు ఇట్స్ రియలీ నైస్, బ్యూటిఫుల్ అది ఇది అని అన్నారు. అలా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఎలానే హోలీ ఆడలేదు కాబట్టి ఒక ప్లాంటింగ్ ఈవెంట్ ఉంటే వెళ్ళి ఒక చిన్న గార్లిక్ ప్లాంట్ చేశాను అనుకుంటా. సో మనం కొన్ని వీక్స్ తర్వాత వెళ్ళి అది ఎలా ఉంది దాని కండిషన్ చూడొచ్చు. సో ఇదొక ఇనిషియేటివ్ చేస్తున్నారనమాట వీళ్ళందరూ లైక్ బిజినెస్ స్కూల్లో ఒక గార్డెన్ లాగా డెవలప్ చేయడానికి అనుకుంటా. సో ఎగ్జాక్ట్గా అంటే రైట్ టెక్నిక్స్, హై ఛాన్సెస్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ అ ప్లాంట్ అని ఆమె చెప్తుందన్నమాట. ఇలా చేస్తే మంచిగా గ్రో అవుతాయి అని చెప్పి. నేను ఇండియాలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ట్రై చేశాను బాల్కనీలో ప్లాంట్స్ పెట్టడానికి, కానీ మోస్ట్లీ అవి 1 వీక్లోనే చనిపోయేవి. సో మేబీ రీజన్ అదే అనుకుంటా. దానికి టెక్నిక్స్ అలా ఉంటాయి కరెక్ట్గా ప్లాన్ చేసేవి. సో అది చెప్తుంది. సో అలా ఆ డేని స్పెండ్ చేసా హోలీ సెలబ్రేషన్స్ని జస్ట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ. జనరలీ ఇంట్రొడక్షన్ ఫస్ట్లో ఉంటుంది కానీ నేను లాస్ట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెల్కమ్ టు సెరెన్ కేయాస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ సెరెన్ థింగ్స్ అండ్ ఆల్సో కేయాస్. సో యా, థ్యాంక్ యూ.